మెదక్ జిల్లా కొల్చార మండలంలోని పాఠశాలలో పర్యవేక్షణ కొరవడింది. వేసవి సెలవులు ముగించుకుని జూన్ 15వ తేదీన పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరు కావటం లేదు. మండల పరిధిలోని రాంపూర్, కిస్టాపూర్, పోతంశెట్టిపల్లి చౌరస్తా, పోతంశెట్టిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లోని పాఠశాలలను సందర్శించి చూడగా పాఠశాలలు ప్రారంభమై 3 రోజులు గడుస్తున్నా ఇంకా విద్యార్థులు పూర్తి స్థాయిలో బడులకు హాజరు కావటం లేదు. పలువురు ఉపాధ్యాయులు సైతం డుమ్మా కొట్టారు. రాంపూర్ పాఠశాలలో ఒకే టీచర్ ప్రేయర్ కు హాజరవగా కిస్టాపూర్లో 8 మందికి గాను 4 హాజరయ్యారు. ఇక్కడ ఇద్దరు లీవ్ లో ఉండగా ఒకరు డిప్యుటేషన్ పై వెళ్లినట్లు తెలిసింది. అప్పాజిపల్లిలో ఇద్దరు టీచర్లు ప్రేయర్ కు గైహాజరయ్యారు. ఇదిలా ఉండగా ఒక్కో పాఠశాల నుంచి పదుల సంఖ్యలో విద్యార్థులు బస్సులు తీసుకుని ప్రైవేటు పాఠశాలలకు, గురుకుల, కస్తూర్బా గాంధీ నవోదయ పాఠశాలలకు వెళ్లిపోయారు. ఓవైపు ప్రభుత్వ బడిబాట కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత కల్పించాలని చెప్తుంటే ఆ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వకపోగా విద్యార్థులు ప్రైవేట్ బాట పట్టినట్లు తెలుస్తోంది. జిల్లా ఉన్నత అధికారులు ప్రత్యేక చొరవ చూపించి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కార్యక్రమాలతో పాఠశాలలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.